వచ్చినా ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉంటారు. అండ్ ఆ గట్సీ స్టెప్ని అభినందిస్తూ ఇప్పుడు మూర్తి గారు రెడీగా ఉన్నారు ఆయుధాన్ని పట్టుకుని. లేదా నేను రాజుగారు అందరితో మాట్లాడతా వన్ బై వన్. ఒక విషయం, ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నారనేది మీకు తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు తెలుసు. కానీ బయట టాక్ మాత్రం దిల్ రాజుని కార్నర్ చేశారు, ఒంటరి చేయడానికే ఇలాంటి పని చేశారు అనే దానికి మీ కాదు 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 నన్ను ఎవరు కార్నర్ చేస్తారమ్మా? ఎక్కడున్నారు మీరు? నాకు అన్నిటికంటే గొప్పది సినిమా, అది నాది కానీ ఎవరిదని కానీ. సినిమాని మించిన గొప్ప వాళ్ళం ఇక్కడ ఎవరు లేరు. ఆ సినిమాలు ఆడితేనే మనం ఇక్కడ ఉంటాం. నన్ను కార్నర్ చేసేంత సీన్ ఎవరికి లేదు. అంటే మళ్ళీ రాంగ్గా తీసుకోకండి, సీన్ లేదంటే వేరే విషయం. నన్ను ఎవరు కార్నర్ చేయలేరు. అంటే నా వ్యాపారం, నేను చాలా ఇంటర్వ్యూలో కరాఖండిగా మాట్లాడుతున్నాను. నా బిజినెస్ నేను చేసుకుంటాను. సో నాకు కావాల్సిన నా సినిమాకి, ఇప్పుడు ఈ సినిమా ఇస్ నాట్ మన బిగ్ స్టార్, తెలుగులో బిగ్ స్టార్ లాగా ఈ సినిమాని నేను చూడను. విజయ్ సినిమా నేను తీశాను, తెలుగు డైరెక్టర్ తీశాడు కాబట్టి నాకేం కావాలి చూసుకుంటాను. ఇప్పుడు నా 14th రిలీజ్ కూడా నాకేం కావాలి, ఈ సినిమాకి ఎక్కడ ఏమేం కావాలి ఆ రేంజ్లోనే చేసుకుంటాను. కానీ ఎవరు కార్నర్ చేయడం అలాంటివి లేవు. రాంగ్ న్యూస్లు క్యారీ చేయకండి, మీకు కూడా చెప్తున్నా. క్లారిటీ ఇవ్వడానికి ఈ క్వశ్చన్ అడిగాను. అది మీ నుంచి క్లారిటీగా రావడానికే ఈ క్వశ్చన్ అడిగాను. రాజుగారు మీరు చెప్పింది 100% కరెక్ట్. మిమ్మల్ని ఎవరు కార్నర్ చేయలేరు, కార్నర్ చేయలేదు కూడా, అది వాస్తవం. ఎందుకంటే మీరు బ్లాక్ చేసిన థియేటర్ల సంఖ్య కావచ్చు, పెద్ద సినిమాలతో సమానంగా మీరు చేసుకున్న ఏర్పాట్లు కావచ్చు, ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్. అంచేత మీరు ఆ విషయంలో వెనకం చేశారు. కానీ పైగా థియేటర్ల విషయంలో మీకు ఎలాంటి ప్రెజర్ వస్తుందో కూడా మాకు ఇన్సైడ్ వర్గాలు తెలుసు. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసు. బట్ బయట వినిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దానికి కొంచెం తేడా ఉంది. ఏంటి? వాట్ ఈస్ దట్? బయట ఏంటంటున్నారంటే తెలుగు వెర్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 2 రోజులు పడుతుంది అన్నది వినిపిస్తుంది. మీరు చెప్పాలి, మాకు తెలియదు. అదేనండి, ఇవన్నీ రాంగ్ న్యూస్లు. తెలుగు వెర్షన్ కాపీ రెడీ, ఈరోజు మార్నింగ్ సెన్సారు, రేపు మార్నింగ్ చేతిలో సర్టిఫికెట్ ఉంటుంది నాకు. ఐ వాంట్, నేను రిలీజ్ చేయొద్దు అనుకుంటున్నా. ఎందుకు? ఒకటే నా రీజన్. ఇవన్నీ కాదు, ఎవరే చెప్పినా. నా తెలుగు హీరోలు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ఫ్యూచర్లో వాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీ కలిసి, మొన్నే బాలకృష్ణ గారితో అఖండ లాంటి సినిమా నేను రిలీజ్ చేసి మా ఇంటికి పిలిచి గెట్ టుగెదర్ చేసుకున్నాం. చిరంజీవి గారితో ఎప్పుడూ కలుస్తుంటాను. వాళ్ళు నా హీరోలు, విజయ్ నా హీరో లాగే వాళ్ళు నా హీరోలు. వాళ్ళకు నా వల్ల 1% కూడా డ్యామేజ్ జరగడం నాకు ఇష్టం ఉండదు. మరి అది ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు అనిపించింది? లాస్ట్ మినిట్లోనే ఉంటాయి నిర్ణయాలు, ముందు అవసరం లేదు. ముందు ఎలా? ఇప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ పడకూడదు, వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు అన్నది డెసిషన్ మీకు ముందుగా ఉండాలి కదా. లాస్ట్ మీకు ఆంధ్రజ్యోతిలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాను. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి నా సినిమా పోటీ కాదు. బయట ఇస్ ఈక్వేషన్స్, బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. నేను డబ్బు ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది కదా. కానీ అల్టిమేట్గా నేను ఫైనల్గా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటాను. ఎప్పుడు నేను నా వల్ల ఎదుటి వాళ్ళకు డ్యామేజ్ చేయాలని ఎప్పుడు చూడండి అంటున్నా. ఆ డెసిషన్ ఇంత కమోషన్ వచ్చి, ఇంత గడబడి జరిగి, ఇన్ని గాసిపులు వచ్చి, ఇన్ని వార్తలు వచ్చిన దాకా ఆగి డెసిషన్ తీసుకోవడం కన్నా ముందే ఈ డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ముందు తీసుకుంటే దిల్ రాజు అప్పుడే తగ్గిపోతాడు కదా. అంటే ఇప్పుడు తగ్గిపోయాడు అంటారా? ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పలా. అదే మనిషిగా ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్. నేను ముందు నుంచి మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, ఎవరు ఫస్ట్ అని చెప్పాను. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళకు పడ్డట్టుని థియేటర్లో మేము తీసుకోము. కానీ ఇక్కడ మా బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎవరికి ఎలా చేయాలి, ఏం చేస్తే కరెక్టు, అవన్నీ చూసుకొని డెసిషన్ తీసుకొని. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం, ఇప్పుడు వారిది కంప్లీట్ కానివ్వండి, ఓపికగా చెప్తాను. దీనికి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 11, 12 1-2 రోజులు మాత్రమే థియేటర్లు మీరు ఏదైతే వారసుడి కోసం బ్లాక్ చేసినవో లేకపోతే తీసుకున్నవో ఉంటాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ 2 రోజుల కోసం వేరే సినిమాకి ఇమ్మంటే ఈ ప్రొడ్యూసర్లు ఇస్తారా? 100% 1 వీక్ అగ్రిమెంట్ చేయకుండా సినిమా ఇవ్వము. మనకు పెద్ద సినిమాలు ఎప్పుడండి నంబర్స్ చూసేటి? ఎప్పుడు చూస్తాం? డే 1 ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిగ్ ఫిలిమ్స్. తర్వాత రన్ అంత వేరు. డే 1 యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, యాజ్ ఎ ఎగ్జిబ్యూటర్గా వచ్చే డబ్బు నేను ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా పోగొట్టుకోను. ఆ క్రేజీ సినిమాలు కాబట్టి డే 1 రెవెన్యూ ఎంత తెచ్చుకుంటాం, డే 2 రెవెన్యూ ఎంత తెచ్చుకుంటాం ఈజ్ ఇంపార్టెంట్.
తర్వాత ఆటోమేటిక్ సినిమాల్ని బట్టి రన్ వస్తూనే ఉంటుంది. 3 వీక్స్ 4 వీక్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ రన్ వస్తూనే ఉంటాయి, డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్గా మీకు కూడా తెలుసు. ఇప్పుడు వారసుడి కోసం మీకు ఒక థియేటరు వీరసింహారెడ్డికో వాల్తేరు వీరకి ఇవ్వకుండా వారసుడికి సినిమా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ ఒక్కరోజు కోసం నాకు వాల్తేరు వీరయ్య లేకపోతే వీరసింహారెడ్డి ఇమ్మంటే నువ్వు 1 వీక్ అగ్రిమెంట్ చేయిస్తాం లేకపోతే ఇవ్వం అనే పరిస్థితి వస్తుంది. కాదు, నష్టపోయేది ఎవరు? వేసుకోకుంటే ఎవరు నష్టపోతారు? నిర్మాత నష్టపోతాడంట. వచ్చే డబ్బు నువ్వు 1 రోజు 2 రోజులు కూడా వద్దనుకుంటుంది, నీ తప్పు అవుద్ది కదా, అది బిజినెస్ కాదు. సరే, మరొక క్వశ్చన్. ఇదే పెద్దరికం మధ్యలో ఇదే పెద్దరికం రేపు ఫిబ్రవరి 17న ఆల్రెడీ 2-3 సినిమాలు ఉండగా మీ శకుంతలం సినిమా దాని మీద వేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు మీది ఇదే పెద్దరికం చూపించి శకుంతలం కూడా వెనక్కి ముందుకు జరిపే అవకాశం ఉందా? డెఫినెట్గా అక్కడ ఉంది. గీతా ఆర్ట్స్ వాళ్ళ సినిమా, మా సితారా వంశీ సినిమా, మా సినిమా సార్ట్అవుట్ చేస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ ఈజ్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అక్కడ ప్రాబ్లం రాకుండానే సార్ట్అవుట్ చేస్తాం. రాజు గారు మొన్న మీలో బాగా నచ్చే పాయింట్ ఏంటంటే ఏ విషయం మాట్లాడినా చాలా క్లియర్గా కన్విన్సింగ్గా మాట్లాడతారు. దిల్ రాజు గారు ఈవేళ ఎవరు అవునన్నా కాదన్నా దిల్ రాజు గారు ఒక బ్రాండ్, దిల్ రాజు గారు ఒక సిస్టమ్. కాకపోతే ఆ సిస్టమ్కో ఆ బ్రాండ్కో వచ్చిన ఫస్ట్ ఫెయిల్యూర్ అనుకోవాలి ఇది. ఫెయిల్యూరా? అవును. ఎలా అంటే మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా నరసింహనాయుడు సినిమా దేవీపుత్రుడు లేకపోతే మృగరాజు కంటే తక్కువ థియేటర్స్ రిలీజ్ అయింది, బట్ ఎండ్లో ఏ సినిమా బాగా కలెక్ట్ చేసింది అని చాలా కన్విన్సింగ్గా ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు. అసలు ఫస్ట్ డే లేకపోతే ఫెస్టివల్లో ఆడితేనే సినిమాలా, ఫెస్టివల్లో వస్తేనే కలెక్షన్స్ అని చెప్పి చాలా కన్విన్సింగ్గా చెప్పారు. ఇప్పుడే జస్ట్ ఒక 2 నిమిషాల ముందేమో మనకి ఎప్పుడున్న కలెక్షన్స్ వచ్చేది ఫస్ట్ రోజే అని అది కన్విన్సింగ్గా చెప్పేసి. స్టార్ సినిమా మీరు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు స్టార్సే కదండి. అదే అప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు 3 సినిమాలు రిలీజ్ అయ్యాక ఏమైంది? అప్పుడు నరసింహనాయుడుకు తక్కువ థియేటర్లు ఉన్నా ఫెస్టివల్ దగ్గర నుంచి సినిమా రెవెన్యూ బట్టి నరసింహనాయుడు థియేటర్లు పెరుగుతూ పోయాయి. అవునండి, హిస్టరీ అది. అవును. సో నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ అయింది. డే 1 వాళ్ళకి థియేటర్స్ అని దొరకలే. అంటే ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే దిల్ రాజు గారి థియరీ మారిపోయింది కదా, అది ఫెయిల్యూరే కదా. ఒక సిస్టమ్ బ్రాండ్ అయిన దిల్ రాజు గారి థియరీ ఒక వారం రోజుల్లో మారిపోయింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దిల్ రాజు అనేది బ్రాండు ఇవన్నీ ఓకే, కానీ అన్నిటికంటే పెద్దది సినిమా. సినిమా కంటే పెద్దోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మనం తీసిన సినిమా ఆడినప్పుడే మనం పెద్దోళ్ళం. ఆడలేదనుకో రేపు మీరు నన్ను కాంతారా, వారసుడు రేపు ఆడలేదనుకో మీరే అంటారు, అనరా? మీడియా వాళ్ళు నెక్స్ట్ దగ్గర నా ముందు అనుకున్నా నా వెనకాల కూడా అంటారు, ఏం సార్ ఇన్ని చెప్పారు. నాకు అన్ని ఐఎమ్ ప్రాక్టికల్ పర్సన్. నేనేదో ఎప్పటిదప్పుడు కన్విన్సింగ్గా అంటున్నప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడతాను. ప్రాక్టికల్గా ఉన్నప్పుడే ముందుకెళ్ళగలుగుతాం. అదే రాజుగారు సార్, ఇప్పుడు మీరు పండగ సినిమాలని పెద్ద హీరోలను దృష్టిలో పెట్టుకొని 11 అనుకున్నది 14కి వెళ్ళామన్నారు. యాక్చువల్గా మీరు తమిళ్లో మీరు చేసిన ఫస్ట్ సినిమా ఇది. విజయ్ టాప్ స్టార్, సేమ్ టైం అజిత్ టాప్ స్టార్. ముందు మీ సినిమా 12 రిలీజ్ అనుకున్నారు. అజిత్ సినిమా 11 రిలీజ్ అవుతుండగా మీరు కూడా ఇమీడియట్గా 11కి మారారు. ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే రోజు వస్తే అక్కడ కూడా కలెక్షన్స్ డివైడ్ అవుతాయి కదా, మరి ఎందుకు అక్కడ కూడా మీరు? యాక్చువల్ ఆ సినిమా ప్రొడ్యూసరు మేము మాట్లాడుకునే డెసిషన్ తీసుకున్నామండి. వస్తే 2 సినిమాలు 12th రావాలి, వస్తే 2 సినిమాలు 11th రావాలి. ఆ నిర్ణయం ప్రకారమే డెసిషన్ అయింది. అది బయటికి తెలియదు. 2 సినిమాలు ఒకటే రోజు రావాలని అక్కడ, ఎందుకంటే అక్కడ 800 థియేటర్సే ఉన్నాయి. 800 థియేటర్స్ వచ్చి షేర్ చేసుకోవాలి ఇద్దరు. సో ఇద్దరు ఒకటే రోజు రావాలి. అయితే 12th or 11th ఛాన్స్ తీసుకున్నామన్నారు. 11th డిసైడ్ అయ్యింది. బట్ 12th ఎక్కడ అఫీషియల్గా రాలా. అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చినాయి మొన్నే 2 సినిమాలు. అందరు అనుకున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, నేను మా లోపల అనుకునేటి ఎక్కడో డిస్కస్ చేస్తుంటే బయటకు వస్తాయని. అలా వచ్చినాయి కానీ ఎక్కడ కూడా 12th అఫీషియల్ డేట్స్ రాలే. ఇప్పుడు తమిళ్లో ఈయన చాలా వెయిట్ చేస్తున్నాడు. సార్ రాజుగారు, సినిమా వ్యాపారంలో మాస్టర్ మైండ్ మీరు. సో ఎప్పుడు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి, ఏ సినిమా ఎప్పుడు వేయాలనేది మీకు మీ అనుభవం నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు 12, 13 పెద్ద సినిమాలు బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 14 మీరు వేస్తున్నారు. అంటే 14కి మీ ఓపెనింగ్స్ కావచ్చు, మీ థియేటర్లు కావచ్చు మీకు ఉన్నాయి. కానీ 12, 13 సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన 2 థియేటర్లో ఆల్రెడీ జనాలు ఆ సినిమా చూడడానికి పండుగ రోజు ఇష్టపడుతుంటారు.
సో ఆ ఆడియన్స్ అంతా మీకు డైవర్ట్ చేయడానికి ఈ 2 థియేటర్లు, ఈ 2 సినిమాలు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఆ స్ట్రాటజీతోనే మీరు 14కి వెళ్ళారా? కాదమ్మా, మీరు అంటే ఎవరిదాలు మాకంటే ఎక్కువ స్ట్రాటజీ క్యాలిక్యులేషన్స్ మీకున్నాయి. యాక్చువల్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఇందాక మూర్తి గారు అడిగినట్టు ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయనుకో, డే 1 బాలకృష్ణ గారి సినిమా ఉంటే 3 థియేటర్లో 4 థియేటర్లో వేసేస్తారు. అదే ఒకటే రోజు 2 సినిమాలు వచ్చాయనుకో, 2 థియేటర్లు 2 థియేటర్లు. వారసుడు 11th వచ్చిందనుకో, నేను 11th 2 థియేటర్లు వేసుకుంటాను. 11th వారసుడు రిలీజ్ అయిందనుకో, వారసుడు 2 థియేటర్లో పడుతుంది. అప్పుడు బాలకృష్ణ గారికి 12వ తారీఖు ఏంటి 2 పడతాయి. చిరంజీవి గారికి అప్పుడు నేను ఇంకోటి ఖాళీ చేసిస్తే 1, 2 పడతాయి. ఇప్పుడు ఏమవుద్దంటే 12 బాలకృష్ణ గారు 3 కానీ 4 కానీ వస్తారు. చిరంజీవి గారి 2 పడతాయి. 14th నేను ఒక థియేటర్ తెచ్చుకోవాలి. అక్కడ నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న ఒక థియేటరు అలా వస్తుంది. సో అన్నీ సెటిల్ అవుతాయి. 14th వరకు సెటిల్ అవుతాయి. మేజర్గా రెవెన్యూ ఎవరు తీసుకుంటారు? 12th and 13th బిగ్ ఫిలిమ్స్ కాబట్టి మేజర్ రెవెన్యూ టోటల్ ఆల్ ఏరియాస్లో మేజర్ రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జిబిటర్ సెక్టార్లో మాట వినిపిస్తుంది సార్. అంటే ఈ 2 సినిమాల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ని కొంత వెనుక వేయడానికి దిల్ రాజు గారు ముందుకు వెళ్ళారు అనే ఒక మాట వినపడుతుంది. అర్థం కాల. అంటే 14 మీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ 2 సినిమాల రెవెన్యూ కాస్త డల్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా వల్ల అనేది ఒక మాట. ఏ సినిమా వల్ల? మీరు 14కి వెళ్ళారు కదా, మా దాని వల్ల అవిటికి డల్ అవుతుందా? వచ్చే కలెక్షన్స్ అంటే ఆ సినిమాకి సంబంధించి అంటే మీరు దీనికి కారణం ఏంటంటే డబ్బింగ్ సినిమా అనే ఒక వాదన పడుతుంది. సో డబ్బింగ్ సినిమా కదా, మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు కదా, ఈ 2 సినిమాల కలెక్షన్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ ఎలాగో వస్తాయి. డబ్బింగ్ సినిమా కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేసుకోకుండా తర్వాత చేసుకోవాలి కదా అనేది ఇండస్ట్రీ నుంచి. ఎవరన్నా మాట్లాడతారా అలా? మన సినిమాలు కూడా అలాగే ఆపుకుంటామా? నెక్స్ట్ రామ్ చరణ్ సినిమా ఉంది నాది, తెలుగు సినిమా. ఇప్పుడు తీసుకెళ్ళి పక్క స్టేట్లో వేయద్దా పాన్ ఇండియా సినిమా? ఛాంబర్ డిసిషన్ కూడా ఇదే ఉంది కదా సార్. అంటే గతంలో మీరు తీసుకున్న నిర్ణయం మీకు మళ్ళీ చెప్తున్నాను, ఛాంబర్ డెసిషన్ ఏముంది చూడండి. రిలీజ్ చెయ్యొద్దు అనేది డెసిషన్ కాదు, ప్రయారిటీ ఏముంది? తెలుగు సినిమాలకు ప్రయారిటీ. ఇప్పుడు అదే ఇస్తున్నాను కదా, తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి వెనకకు వస్తున్నాను. పెద్ద హీరోలకు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెనకకు. ఎంత నేను రిస్క్ తీసుకుంటున్నాను? ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఐఎమ్ టేకింగ్ టోటల్ రిస్క్. పొరపాటున సరే నా జడ్జిమెంట్ రైట్ అనుకుందాం, రైట్ కాలేదనుకో, నా పరిస్థితి ఏంటి? ఆన్సర్ అంటే ఎంత స్టేక్ చేస్తున్నాను నేను, ఎందుకు స్టేక్ చేస్తున్నాను, ఇది ఆలోచించాలి మనం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చూసే విధానము. వాటర్లో సగం, గ్లాసులో సగమే నీళ్ళు ఉన్నాయంటామా? అదొక శాస్త్రం ఉంది కదా, అలా ఉంది. చూసే యాంగిల్. నేను చేసేది వల్ల ఒక మంచిగా రిస్క్ తీసుకుంటున్నాను. రిస్క్ దాన్ని ఆస్వాదించాలి. కానీ దీంట్లో కూడా ఈయన ఎందుకు చేస్తున్నాడా, ఈయన అందుకు చేస్తున్నాడా నేను ఆలోచించాలి. వాళ్ళిద్దరు సినిమాలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పడాలి, తర్వాత నేను వేసుకుంటాను అనే ఉద్దేశంతోనే నేను నిర్ణయం తీసుకున్నాను. సార్ ఇప్పుడు 11th తమిళ్లో రిలీజ్ అవుతుంది సార్. ఒక షో పడంగానే మొత్తం రివ్యూస్ వచ్చేస్తాయి, మొత్తం బయట కూడా కంటెంట్ వస్తున్నట్టు పరిస్థితి ఉంటుంది. సో 2 days గ్యాప్తో మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో ఎఫెక్ట్ పడే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది కదా. పడచ్చు అంటే నేను అదే ప్రిపేర్ అయ్యే వెళ్తున్నాను అంటున్నాను. డ్యామేజ్ అవ్వచ్చు, అద్భుతం జరగవచ్చు, ఎవరికి తెలుసు? ఇప్పుడు కాంతారా సినిమా కన్నడలో రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయ్యాక ప్రపంచమంతా తర్వాత చూశారు కదా. ఎందుకు చూశారు? సో ఈరోజు ప్రేక్షకుడికి సినిమా కావాలి. మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ, ఆడియన్కి సినిమా నచ్చితే వెయిట్ చేసైనా చూస్తున్నాడు. వారం రోజులు లేట్గా అయినా చూశాడు. కాంతారా చూసాము, లవ్ టుడే ఆల్మోస్ట్ 7 crore షేర్ తెలుగు స్టేట్స్లో. ఎవరున్నారు దాంట్లో? చూశారు. అది ఎప్పుడు మన క్యాలిక్యులేషన్స్కే పనిచేస్తాయి. బట్ దిస్ ఇస్ ఎడ్జ్. నేను రిస్క్ తీసుకుంటున్నాను. నా కాన్ఫిడెన్స్ 1, 2 ఇక్కడ 2 సినిమాలకు నేను ఇవ్వాలి. సార్ దిల్ రాజు గారు అనేసరికి వీ ఎక్స్పెక్టెడ్ మతలబ్ విజయ్ వచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తారని మేము అనుకున్నాము. సో బికాస్ హీరో ఇస్ ఆబ్వియస్లీ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. అంటే వేరే భాషల నుంచి మీరు చెప్పినట్టు కాంతారా అప్పుడు కూడా రిషబ్ శెట్టి వచ్చి ప్రమోట్ చేశారు. బాలీవుడ్ నుంచి యాక్టర్స్ ఆర్ కమింగ్ డౌన్ టు హైదరాబాద్. బట్ వై ఇస్ విజయ్ నాట్ ప్రమోటింగ్ ద ఫిలిం? సో విజయ్ గారిని కూడా అడిగానండి. ఇప్పుడు 14th రిలీజ్ కాబట్టి తీసుకొస్తాను. 11th అన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు మీరు తమిళ్లో కూడా చూస్తే వారు ఒకటే దానికి ఇస్తారు. ఆయన సిస్టమ్ అది. ఒక ఈవెంట్ కావాలా, ఒక ఇంటర్వ్యూ కావాలా, అది తప్పితే ఏది ఇవ్వడు, ఒకటే. సో అలాగే తెలుగుకు అడిగాను. 11th కంటే పాసిబుల్ లేకుండా కానీ 14th ఐ విల్ ట్రై.
అంటే మీకోసం ఆయన ప్రేమతో కాఫీ కప్ తెచ్చారు కాబట్టి మీరు ఆయన ఇక్కడ తెస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, 100%. రాజు గారు, అంటే స్టార్ హీరోల మాస్ ఇమేజ్ని కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి తీసుకురావడం అనేది మీకు ఒక అలవాటుగా మారింది. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం. అంటే ఇది విజయ్కి ఉన్న మాస్ ఇమేజ్ కానీ ఆయనకున్న యాక్షన్ ఇమేజ్ని అవేగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి తీసుకురావడానికి ఈ సబ్జెక్ట్తో మీరు తమిళ్లోకి ఎంటర్ అవుతున్నారు, ఒక బిగ్ లీగ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎందుకు ఇది కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్లోకే స్టార్ హీరోస్ ఇమేజ్ని మార్చి తీసుకురావడం అనేది జరుగుతుంది? అదేనండి, అంటే మనం ఒకసారి గతంకి వెళ్దాం. మీరు గతంలోకి వెళ్తే రామారావు గారు స్టార్స్, చిరంజీవి గారు వాళ్ళ పీరియడ్లో వాళ్ళ స్టార్. మీరు సినిమాలు చూడండి, చిరంజీవి గారు అన్ని జానర్స్ ఫిలిం చేసేవాళ్ళు. మాస్ హీరోగా ఇమేజ్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కమర్షియల్గానే ఉంటుంది, కానీ ఏంటి స్టోరీ? ఫ్యామిలీ. యముడికి మొగుడు, మీరు ఎన్ని సినిమాలు తీసుకున్నా ఒక మాస్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఉంటే సక్సెస్ అవుద్ది. అదే ఫార్ములాలో నేను బృందావనం కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, సీతమ్మ వాకిట్లో సక్సెస్ ఫిలిం తీసాంగా, స్టార్ హీరోస్ని పెట్టుకుని సేమ్ ఫార్ములా. స్టార్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఫ్యామిలీ దిగిన ఫిట్ చేసినప్పుడు యూనివర్సల్ సినిమాలు అవుతాయి. అదే వారసుడు. సంక్రాంతి సెంటిమెంట్ కూడా మీకు రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. 100%. ఇందాక ఎవరు అన్నారుగా సంక్రాంతికి ఆపుకోండి అని, నేను ఆపను. అదొకటే నా సెంటిమెంట్. సంక్రాంతి అనేది మంచి సినిమా ఎప్పుడు అద్భుతంగా ఆడుతుంది. సార్, ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ముందు వస్తున్నాయని కళ్యాణం కమనీయం అనే చిన్న సినిమా 14th వేసుకున్నారు. సో ఇప్పుడు వారసుడు ఆ డేట్కి వస్తుంది. మరి యూవీ మీరు మాట్లాడుకున్నారా? అదేమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సితారా వాళ్ళకి కానీ, గీతా వాళ్ళకి కానీ, యూవీ వాళ్ళకి కానీ, మాకంటే చాలామంది ప్రొడ్యూసర్లకి మేము డిస్కస్ చేసుకునే చేస్తాం. ఇలాంటి సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడే స్ట్రగుల్ తప్పితే వేరే టైంలో ఇంత స్ట్రగుల్ ఉండదు. వీ హ్యావ్ అండర్స్టాండింగ్. అంటే ఈ సినిమా ఇప్పుడు వాళ్ళ చిన్న సినిమా, వాళ్ళకి మినిమం స్క్రీన్స్ కావాలి, ఆ మినిమం స్క్రీన్స్ వేసుకునేలాగా ప్లాన్ చేస్తారు. సార్, వంశీ పటేల్ గారితో మహర్షి నేషనల్ అవార్డు కొట్టారు. సో బ్యాక్ టు బ్యాక్ వంశీ గారితో తీయడంలో సో ఏంటి కథనా, లేకపోతే అదే కాంబినేషన్ రిపీట్ చేయాలనా, లేకపోతే నేషనల్ అవార్డు కొట్టాలనా? నేషనల్ అవార్డు అండి. వంశీతో ఇప్పుడు మొన్న ఫ్లాప్ తీసిన తర్వాత కూడా బృందావనం వచ్చిందిగా. బృందావనం తర్వాత ఎవడు చేశాము కదా. మళ్ళీ వంశీ వెళ్ళి ఊపిరి బయట చేసిన పీవీపీ గారితో మళ్ళీ మహర్షి చేశాను. మహర్షి తర్వాత అనుకున్న కథ ఇది. అంటే ఏం చేస్తే బాగుంటుంది కాంబినేషన్కి నేను ఎప్పుడున్నా మన కథనే, ఈ కథకి ఏమేం కావాలనేది మొత్తం రెడీ చేసుకొని సినిమా రెడీ చేశాం. అంటే తెలుగులో స్టార్స్ హీరోస్తో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. ఒక తమిళ స్టార్ హీరోతో చేయడం ఒక నిర్మాతగా మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? ఎక్కడ ఈ సినిమా మీకు ఎలాంటి లెసన్స్ నేర్పించింది? అంటే ప్రొడక్షన్ కావచ్చు, లేదంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ పెరుగుతున్న కొద్దీ అన్ని లాంగ్వేజ్లు ఓపెన్ అవుతున్నాయి. శ్రీకాంత్ గారు చెప్పినట్టు అంటే ఇక్కడ అందరు స్టార్స్తో డీల్ చేశాము, సినిమాలు తీసాము, సక్సెస్ఫుల్. అవకాశం దొరికింది, విజయ్ గారు కథ విని చేస్తా అన్నప్పుడు ఒక ఎంట్రీ. వాళ్ళ తమిళనాడులో కూడా ఒక మంచి ఎంట్రీ నాకు. కానీ డైరెక్టర్ ఆల్రెడీ తులా చేశాను, నాకు ఫస్ట్ ఫిలిం. ఒక స్టార్ హీరోతో మంచి సినిమా తీస్తే అక్కడ కూడా మంచి ఎంట్రీ దొరికింది నాకు. అంటే ఫ్యూచర్లో ఈరోజు సినిమాలంతా పాన్ ఇండియా కాంటెంట్ అయింది. ఫ్యూచర్లో ఏంటి, ఇప్పుడు తమిళ్లో కానీ, హిందీలో కానీ, తెలుగులాగా దిల్రాజు గారి సినిమా వస్తుందంటే ఎక్కడైనా తీసుకెళ్ళటానికి ఈజీ వే, గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, తీసుకెళ్ళడమే. మీరు ఈ ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత, వారసుడు ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత, తెలుగులో వచ్చిన ఒపీనియన్ మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు. అంటే గతంలో వచ్చిన రకరకాల తెలుగు పెద్ద హిట్ సినిమాల కలిపినట్టుగా ఉంది ఈ ట్రైలరు అనే ఒక ఒపీనియన్. తమిళ వాళ్ళు కొత్తగా ఉండొచ్చు, అది మనకు తెలియదు. బట్ ఇక్కడైతే వచ్చిన ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్ తమిళ వాళ్ళ కొత్తగా ఉంటుంది, మనకు రెగ్యులర్గా ఉంటుందనా? మన వాళ్ళకి ఒక మిక్చర్ పొట్టలో ఇచ్చినట్టుంది ఇది. అలవైకుంఠపురం, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం, ఇలా చాలా సినిమాలు కలిపిన ట్రైలర్లా ఉంది అనే ఒపీనియన్ అన్ని చోట్ల వినిపించింది. నేను అదే మీ దృష్టికి వచ్చిందా లేదా? మీ ఇప్పుడు రావడం ఏంటండి, నేను కథ ఓకే చేసినప్పుడే నా దృష్టిలో ఉంది. అదే కదనా ఇప్పుడు రావడం ఏంటి అంటే, నేను కథ చేసేటప్పుడు నాకు తెలుసు కదా నేను ఏమేమి చెప్తున్నాం, దీంట్లో ఏమేమి కనెక్ట్ అవుతున్నాం, అన్ని కలిపే ఉంటుందనా? దీంట్లో ఒక పాయింట్ ఉందని చెప్పాను నేను. నా శతమానం భవతి రిలీజ్ కంటే ముందు టీవీ సీరియల్ అట కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. ఏంటి సార్ ఏడుపంట టీవీ సీరియల్ అంటారు? చూసేవారు కాగండి, చూస్తే కదా అది టీవీ సీరియల్ ఏంటో. అంటే ఒక ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు మనకు న్యాచురల్గా ట్రైలర్లో మీకు 2 గంటల 2 నిమిషాల 25 సెకండ్లలో ఏదో మీకు అనిపిస్తూ ఉంటుంది, అరే చూసినట్టుంది. టోటాలిటీ ఏంటి, టోటాలిటీ ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా? మీరు ట్రైలర్ చూసినప్పుడు ఏందిరా అనుకున్నారా? బాగుందే, బాగానే ఉంది అనుకున్నారా?
ఏమనుకున్నామని అదే రేపు సినిమా. ఇక్కడ అన్ని చూపించలేం. థియేటర్లకు వెళ్ళిన తర్వాత 2 గంటల 40 నిమిషాల్లో చాలా చెప్పాలి. నవ్విస్తాము, ఏడిపిస్తాము, హీరోయిజం ఉంటాయి, మంచి డ్యాన్స్ పాటలు ఉంటాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్, యూనివర్సల్ సినిమా. శ్రీకాంత్ గారు సార్ ఇప్పుడు తమిళ్లో ఆల్రెడీ ఇప్పుడు విజయ్ గారితో చేశారు. నెక్స్ట్ మరిగా తర్వాత ఎవరితో చేయబోతున్నారు? అజిత్ గారితో కూడా చేసే అవకాశం ఉంటుందా? ఏమ్మా, నేను ముందు కథని ఫస్ట్ ఎంట్రీ అజిత్తో నేనంట కథనే నమ్ముకొని వెళ్తాను. రేపు ఏదన్నా అజిత్ గారికి ఒక నిమిషం, అజిత్ గారికి, రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి, ధనుష్ గారికి, సూర్య గారికి కథలు ఆలోచిస్తున్నాను. రేపు ఏదన్నా కథ కనెక్ట్ అవుతే ఈ కథ వెళ్ళి చెయ్యొచ్చు అనుకున్నప్పుడు వెళ్ళి చేస్తాను. శ్రీకాంత్ గారు 20 ఇయర్స్ బ్యాక్ మీరు సంగీత గారు పెళ్ళం ఊరు వెళ్తేనే సంక్రాంతికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ వస్తున్నారు. సో ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? సెంటిమెంట్లు వర్కౌట్ అవుతే ప్రతి ఇయర్ వర్కౌట్ అవ్వాలి. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది. పెళ్లి సందడి, సంక్రాంతి చెప్తున్నా. జనరల్గా ఈ మధ్యలో మళ్ళీ తేడా వచ్చినాయి కదా మనకి, అది కాదు. ఇక్కడ ఏంటంటే ఒక బ్యూటిఫుల్, నేను ఫస్ట్ టైం తమిళ్లో చేశాను కాబట్టి ఒక పెద్ద బ్యానర్లో రాజుగారు ఫస్ట్ ఎంట్రీ తమిళ్. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఒక తెలుగు ప్రొడ్యూసర్ని తీసుకొస్తున్నాం, ఒక తెలుగు డైరెక్ట్. ఇందాక ఏదన్నారు ఇక్కడ ఈరోజు ఈ సినిమా మొత్తం 60-70% మన హైదరాబాద్లోనే జరిగింది. ఇక్కడ టోటల్ టెక్నీషియన్స్ అందరూ మనవాళ్లే. అంటే మనవాళ్ళకు కూడా ఒక ఇది ఉంది కదా, ఇప్పుడు మనవాళ్ళని పెట్టుకునే చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు తమిళ్ అంటే తమిళ వాళ్ళనే పెట్టుకుని మొత్తం అంతా మనం చేయట్లే ఇక్కడ. ఇప్పుడు రాజుగారు చేసింది ఏంటంటే మొత్తం ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఇదంతా మనవాళ్ళే, తెలుగు వాళ్ళే. అంటే వీళ్ళకి ఒక్క నిమిషం, మూర్తి గారు అన్నదానికి మళ్ళీ నువ్వు అడిగిన దానికి, అక్కడ ట్రైలర్ రిలీజ్ కాకంటే ముందు ఇదే టాపిక్. తెలుగు ప్రొడ్యూసరు, తెలుగు డైరెక్టరు, తెలుగు టెక్నీషియన్, ఏం సినిమా తీస్తున్నారా వీళ్ళు వాళ్ళకి. సో ఆ రోజు నేను అందుకే ఈవెంట్లో చెప్పా ఫ్యాన్స్కి, అది మీకు ఏం కావాలి మీ హీరో ద్వారా ప్రతి ఒక్కటి సినిమాలో ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్యామిలీ అంటే అదే కదా, అన్నీ ఉంటాయి దీంట్లో. డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్. అంటే హీరో సినిమాలకి వెళ్ళి పక్కకి వెళ్ళకూడదు. చెప్పాలనుకున్న కథ ఎలా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు తమిళ్లో ట్రైలర్ ఎందుకంత రీచ్ అయింది? అందుకే ఒక స్టార్ హీరో అయినా మన దగ్గరకు వచ్చేవరకు ఎంతైనా ఈజ్ స్టార్, మనకు స్టార్ కాదైనా అక్కడ స్టార్ హీరో, అక్కడ కావాల్సినవన్నీ ఉంటాయి. ఇక్కడ అనేది ఇందాక మూర్తి గారు అన్నట్టు సినిమా మాట్లాడుతుంది. టోటాలిటీగా 2 hours 40 minutesలో ఏం కనెక్ట్ అవుతున్నారు, ఏముంది. డే 1కు కూడా నేను ప్రిపేరు. మార్నింగ్ షో కాగానే మీరు ఇప్పుడు అన్నట్టు అరే ఆ సినిమాలాగా ఉంది, టోటాలిటీ ఎలా ఉంది చెప్పండి నాయన, సీన్ కాదు. 2 గంటల 40 నిమిషాలు మీరు ఎంగేజ్ అయ్యారా, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యారా లేదా అనేది సినిమా. దిల్ రాజు గారు, ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఒక స్టార్ హీరో, తమిళ్లో స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చారు. సో రిలీజ్కి ముందే కొంచెం కాంట్రవర్సీ ఫేస్ చేశారు మీరు. అంటే విజయ్ అజిత్ కంటే కొంచెం టాప్ స్టార్ ఎక్కువ స్టార్ అనే ఒక కామెంట్ అక్కడ వైరల్ అయిపోయింది బాగా. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి మీడియా పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎలా ఫేస్ చేశారు? సుబ్బారావు గారు ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ ఇస్ ఆల్ టెంపరీ. మనం మాట్లాడేటి అన్ని ఇట్స్ ఎ టెంపరీ. సినిమా మార్నింగ్ షో పడ్డాక సినిమానే మాట్లాడుతుంది. ఇవన్నీ ఎవరిది వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడే చిన్న విషయాన్ని ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కూడా ఎన్ని కాంట్రవర్సీ పాయింట్స్ 1 hourలో చూడాల్సి వస్తుందో. మనం మాట్లాడేది కామన్ అయిపోయింది. అది ఎస్పెషల్లీ నేను మాట్లాడితే ఏదైనా కామన్ అయిపోయింది. అదే పళ్ళున్న చెట్టుకు రాయండి. నేను ఏ ప్రెస్ మీట్కి వెళ్తున్నా అందరు భయపడిపోతున్నారు. నువ్వేం నేను ఉన్నదే మాట్లాడతాను, ఎవరు ఎలా తీసుకున్నా ఐ డోంట్ కేర్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, 4-5 ప్రెస్ మీట్ల నుంచి నేను ప్రిపేర్ అయ్యా. నేను ఎవరికి హామ్ చేయట్లే, నేను మంచి సినిమా రాజుగారు ఫ్యామిలీని ఎడగొట్టేశారు. నాకు నా వైఫ్కే డైవర్స్ ఇచ్చేశారు. ఇంకెంతకంటే గొప్ప విషయం ఉంటుంది. రాకుండా మీకు రాకుండా నాకు ఏమీ లేదు, నాకే వచ్చింది. వదిలేండి. ఇంకా వీడియో కాల్ కూడా పెట్టాల్సి వచ్చింది. వారసు సినిమా 11th హైదరాబాద్లో షోస్ ఉన్నాయా లేవా? ఇది ఒక కొత్త సమస్య, డెసిషన్ తీసుకుంటాను సార్. టోటల్గా రాజుగారు, టోటల్గా ఏపీ తెలంగాణ సీడెడ్ కలిపి వారసుడు ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుందో ఒక అంకి చెప్పగలరా? అస్సలు జీరో నాలెడ్జ్ అండి నాకు. మీరు అది అర్థం చేసుకోండి. అది ఆ యాంగిల్ నాకు జీరో నాలెడ్జ్. సో ముందు బాలకృష్ణ గారి, చిరంజీవి గారి మెజారిటీ థియేటర్స్ ఉంటాయి. మీకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. బట్ దాని కిందే మేము ఉంటాము. చాలా సెంటర్లో చూస్తుంటే వాటితో సమానంగా వారసుడు కనిపిస్తుంది. మీకు చెప్తున్నాను కదా, దానికి కిందే ఉంటాము.
1800 స్క్రీన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు చూసుకుందరు ఫైనల్గా. ఓకే శ్రీకాంత్ గారు. రాజు గారు ఏంటండి? ఇంటెన్షనల్ టు నాట్ మేక్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు, అంటే తెలుగులో తీయడానికి ప్రత్యేకంగా కారణం ఉందా? బికాజ్ వెనకాల చూస్తే స్టార్ కాస్ట్ అంతా తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇఫ్ విజయ్ వుడ్ హ్యావ్ మేనేజ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కూడా కదా. సో వై డిడ్ యూ నాట్ టేక్ దట్ డెసిషన్? వాజ్ ఇట్ కాన్షియస్? కాన్షియస్ ఏం లేదు. అంటే అప్పుడు కథ అనుకున్నప్పుడు బైలింగ్వెల్ అనే ఐడియాతోనే వెళ్ళాము. సరే 2 లాంగ్వేజ్కి చెయ్యొచ్చు కదని. తర్వాత హీరో గారు అన్నారు, సో ఇప్పుడు హీరో గారు ఐఎమ్ ఇస్ కంఫర్టబుల్ విల్ మేక్ ఇన్ తమిళ్. సో అప్పుడు డెసిషన్ తమిళ్కి తీసుకొని ప్రాపర్గా తమిళ్లోనే చేశాం. రాజు గారు ఇది ఓపెనింగ్ రిపోర్ట్స్ గురించి అడపాదడపకు ఒక రిపోర్ట్స్ వస్తున్నాయండి తమిళ్లో. కొద్దిగా అంటే థియేటర్స్ తక్కువ ఉండటం వల్ల విజయ్ గారు పెద్ద స్టార్ అయినా సరే కొంచెం తునీవు కంటే కొద్దిగా తక్కువలో ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ నెక్ టు నెక్. బట్ ఏంటంటే విజయ్ గారికి జనరల్గా కనిపించాల్సిన లీడ్ కనిపించట్లా అక్కడ. అంటే థియేటర్స్ హోల్డ్ కానీ థియేటర్స్ మాఫియా కానీ ఏదో అంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం దిల్ రాజు గారు తమిళనాడు వెళ్ళి చూసారా? కాదు, ఇప్పుడు మీరే అంటున్నారు ఈక్వల్గా కంటే ఎంతో కొంత తక్కువ. అది కామన్, ఎవరు కెపాసిటీ ఉంటే వాళ్ళు ఎక్కువ స్క్రీన్స్ అక్కడ వేసుకుంటున్నారు. కానీ ఫైనల్గా విన్ అయ్యేది డే 1 కాదు. అక్కడ సినిమా లాంగ్ రన్ ఏది హోల్డ్ అవుతుంది, లాంగ్ రన్లో ఎంత రెవెన్యూ కలెక్ట్ చేసిందనే ఉంటుంది ఎనీ హీరోకి. అంటే హీరో మార్కెట్ బట్టి థియేటర్స్ రాలేదని అక్కడ కొద్దిగా బాధపడుతున్నారు కదా మీరు తమిళనాడులో. అంటే విజయ్ గారు కొద్దిగా ఎక్కువ కాబట్టి మొన్న ఎక్కడో అన్నారు కదా, కొంచెం ఎక్కువ వచ్చి పడితే బాగుండు అనేది ప్రొడ్యూసర్గా నా ఆశ. అది ఆశ నెరవేరుతా లేదా అక్కడ. ఇప్పుడు ఎవరో జరగనివ్వలేదా? కాదు, లలిత్ అనేది నెక్స్ట్ విజయ్ గారి ప్రొడ్యూసర్. నా సినిమా నేను అమ్మేసి వచ్చేసాను. అది నా ఏరియా కాదు, నా జాబ్ కాదు. అమ్మేసి వాళ్ళ చేతిలో పెట్టేసి వచ్చేసాను నేను. వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో దిల్ రాజుకు 0 బ్రెయిన్, వాళ్ళ పని అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజు గారు వారసుడు కంటే ముందు చాలా తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చాయి, రిలీజ్ అయ్యాయి. కన్నడ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఓపెన్ డయాస్ల మీద తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళం సినిమా కాదు ఇండియన్ సినిమాని స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు. బట్ రిలీజెస్కి వచ్చేసరికి ఇలాగా కోల్డ్ వార్ టైప్ అవుతుంది. అంటే ఓన్లీ దిల్ రాజు సినిమా కాబట్టి అవుతుందా? మిగతా వాళ్ళు ఎవరన్నా ఇలా అయ్యండి కాదు. ఇక్కడ దిల్ రాజు ప్రొడ్యూసర్ అయి కాకుండా నేనేదన్నా వేరే సినిమా తెచ్చుకున్న సమస్య ఇదే, సంక్రాంతి సమస్య. సంక్రాంతికి మనకు ఉన్న స్క్రీన్స్లలో వచ్చే సినిమాలన్నీ ఎలా ఫిట్ చేయాలనేదే సమస్య. క్రేజ్ని బట్టి డివైడ్ అవుతూ ఉంటాయి, ఆ రేంజ్ని బట్టి, క్రేజ్ని బట్టి. ఇది ప్రతి సంక్రాంతికి ఉండే సమస్య, ఇదేం కొత్తది కాదు మనకు. ఎవ్రీ సంక్రాంతికి మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు ఒక మీడియాకి, సోషల్ మీడియాలో ఒక 2 నెలలు దానా. సార్ యాక్చువల్గా ఇది ఇప్పుడు తమిళ సినిమా కాబట్టి ఇంత రాద్ధాంతం జరుగుతుంది అంటారు. మన సినిమాలు రేపు తమిళ్కి వెళ్తాయి లేదా మలయాళంకి వెళ్తాయి, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు అంటారు. నేను చెప్పేది అదే. ఇందాక ఒక మీ జర్నలిస్ట్ ఒకరు అడిగారు తమిళనాడులో థియేటర్ల గురించి. ఎవ్రీవేర్ సమస్య ఇది, నాట్ ఫర్ ఓన్లీ తెలుగు స్టేట్స్. సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు సంక్రాంతికి ఫెస్టివల్ టైంలో ఎవరు ఎక్కువ థియేటర్లు తెచ్చుకుంటారనేది ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి మీడియాల నుంచి అందరికీ చుట్టుకుంటుంది. ఇది అలా స్టార్ట్ అవుద్ది. అది తప్పదు. సినిమా రిలీజ్ అయిపోతే 4వ రోజు 5వ రోజు దీని గురించి మాట్లాడతామా? ఫిబ్రవరి అయిందని మళ్ళీ ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు ఫిబ్రవరికి షిఫ్ట్ అవుద్ది. ఫిబ్రవరిలో ఏమున్నాయి, ఎవరైనా వేసుకుంటున్నారు, అట్లా. ఇది ఎప్పుడు సైకిల్, తప్పదు. ఫెస్టివల్స్కి తప్పదు. రాజుగారు వన్ లాస్ట్ ప్లీజ్. రాజుగారు తనకు మాలిన ధర్మం పనికిరాదని చెప్పి అంటారు కదా, మీరు మరి దాన్ని ఎందుకు పాటించలేదు ఈ సినిమా విషయానికి? ఏదండి మరి సంస్కృతంలో అడిగితే అర్థం కాలేదు, తెలుగులో అడగండి. అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు కదా, అంటే మనకు లాభం చేకూర్చడమే ముఖ్యంగా చూసుకోవాలని చెప్పి అంటారు కదా. మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆల్రెడీ మీరు చెప్పారు, కానీ అది ఎందుకు పాటించలేదని చెప్పి. ఆల్రెడీ మీరు ఇందాక అన్నారు మీరు తమిళంలో నేను ఆల్రెడీ అమ్మేశానని చెప్పి. సేఫ్ జోన్లో ఉండడం వల్ల ఇటువంటి సాహసమైన నిర్ణయం తీసుకున్నారా? సేఫ్ జోన్ అని ఎవరు చెప్పారు? మీకు ఏమైనా అకౌంట్ సబ్మిట్ చేశాను నేను? సేఫ్ జోన్ అనేది మీకు తెలియదు కదా. ఇంటర్నల్ కాదండి. ఇప్పుడు నేను కొంచెం అన్ని యాంగిల్స్ ఆలోచిస్తాను, వన్ సైడ్గా కాకుండా అన్ని యాంగిల్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలు ఇప్పుడు నా డెసిషన్స్ ఇంటర్నల్ నా ఆఫీస్లో కూడా చాలామందికి నచ్చవు.
బట్ నేను ప్రిపేర్ అవుతే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాను అంతే. అంటే భాష మీద పట్టుండడం సినిమా మేకింగ్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో మీరు ఎటువంటి పాపం మూర్తి గారు బోర్ కొట్టింది, వెళ్ళిపోతున్నాం, కన్క్లూడ్ చేస్తామండి. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి ఫ్యామిలీ సినిమా తీశారు, సంక్రాంతికి రిలీజ్ చేశారు, అది మీకు ఎప్పటి నుంచి తెలిసిన ఫార్ములా. అది పక్కన పెడితే రీసెంట్గా 2 ట్రైలర్స్ వచ్చాయి. మీరు ఎక్కడైనా ఆలోచించారా అంటే 2 ట్రైలర్స్ ఎఫెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఉద్దేశంతో? నేను ఇందాకే వారసుడు గురించి అడిగితే చెప్పాను కదా, ట్రైలర్లతో సినిమాలు డిసైడ్ కావమ్మా. ట్రైలర్లు అనేది జస్ట్ ట్రైలర్స్. సినిమా అనేది 2.5 hours 2 hours 40 minutes ఎంగేజ్ చేయడం. దేనికి ట్రైలర్లతో మనం సినిమాల్ని డిసైడ్ చేస్తామా? ఏ సినిమాని చేయలేం. పోతే దే ఆర్ స్టార్స్. మనకు బాలకృష్ణ గారు స్టార్, చిరంజీవి గారు ఇప్పుడు ఇక్కడ స్టార్. వాళ్ళ సినిమాల్ని నేను చూసుకోవాలి కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. సార్ ట్రైలర్స్ తోటే బిజినెస్ డిసైడ్ అవుతున్నాయి కదండి. శ్రీకాంత్ గారు, ట్రైలర్స్ తోటే బిజినెస్ డిసైడ్ అవుతున్నాయి కదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు లేవమ్మా, ట్రైలర్లతో బిజినెస్ అయ్యే రోజులు పోయాయి. అంత ఓన్ రిలీజ్ చేసుకోవాలి, లేదా క్రేజీ సినిమాలు ముందే అమ్ముకోవాలి. నా ట్రైలర్ చూసి కొనలేదు కదా తమిళ, ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు. సార్ శ్రీకాంత్ గారు, మీకు వారసుడు టైటిల్ బాగా కలిసి వచ్చింది. ఇంతకుముందు వారసుల్లో మీరే ఉన్నారు, ఇప్పుడు ఈ సంక్రాంతి వారసుల్లో మీరే ఉన్నారు. సో ఏంటి వారసుల్లో కలిసి రావడం? వారసుడు టైటిల్ బాగా కలిసి వచ్చింది నాకు. అప్పట్లో నాగార్జున గారితో వారసుడు చేశాను, మళ్ళీ వారసుడు ఇప్పుడు. హ్యాపీ అంటే నాకేంటి ఒకటే హ్యాపీ ఏంటంటే తమిళ్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, తమిళ్లో చెప్పాము. బట్ రాజు గారితో ఫస్ట్ టైం అండ్ వంశీపాటి వెళ్తా ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద హ్యాపీ నాకు ఒక బిగ్ బ్యానర్లో. ఎందుకంటే రాజు గారి గురించి నేను ఒకటే, ఆయన ఏది మాట్లాడినా చిన్న కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది, అది మనందరికీ తెలిసింది అది. కానీ ఆయన సినిమా 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 అది ఒకటే ఆలోచిస్తారు ఆయన. ఎందుకంటే లేకపోతే ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తాను, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎంతమంది థియేటర్స్ కానీ కానీ అనేది మాత్రం నాకొక్కడికి నేను డీప్గా ఆలోచించిన తర్వాత సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఇట్లాగే చేయాలి ఇలాగే చేయాలి ఉండదు. డైరెక్టర్ ఏం చెప్తే ఏం కావాలంటే అది ఖర్చు పెట్టేసేసి, ఎందుకంటే సినిమా అనేది ఈజ్ ద ప్యాషన్ ఆయనకి. ఆయన ఈరోజు నిజంగా 2 పెద్ద సినిమాలు, ఒక పక్కన శంకర్ది రామచంద్ర, దాంట్లో కూడా నేను చేస్తున్నా, ప్లస్ ఈ సినిమా, 2 పెద్ద సినిమాలు. నేను ఒకరోజు రాజుగారు ఏంటి సార్ ఏంటది, ఏ దిల్లుందో నీకు, ఎంత ధైర్యం అది ఈ సినిమాలు చేయాలంటే అంటే, ఒకటి నమ్ముకున్నావు, నాకు సినిమా తప్పితే వేరే ధ్యాసే లేదు, నాకు సినిమానే సినిమా అంటూ అనేది నిజంగా ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమందికి వర్క్ జరుగుతుంది, ఎంతమందికి చేస్తున్నారు. ఈరోజు మాలాంటి ఆర్టిస్టులు కూడా అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాలో దిల్రాజు గారు 4-5 సినిమాలు చేస్తే మాకు ఉంటుందనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ కష్టమో నష్టమో ఏదైనా సరే ఇక్కడే చేసుకుంటూ వెళ్ళడం అనేది నాకు ఆ రోజు చెప్పిన తర్వాత ఇదే, ఎవ్వరు ఎన్ని అనుకున్నా, ఎంత కాంట్రవర్సీ వచ్చినా నేను సినిమానే నాకు లైఫ్ అని చెప్పడం అనేది అదొకటి హ్యాపీ. ఇందాక వారసుడు గురించి అంటున్నారు కాబట్టి, వారసుడు అనేది నాకు సెంటిమెంట్గా ఇది కూడా వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ. బట్ 14 కదా, ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఆల్రెడీ చిరంజీవి గారితో నాకు వర్కౌట్ అయింది, ఆల్రెడీ బాలకృష్ణ గారితో వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవుతుందని కోరుకుందాం. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా ఆడియన్స్ కి కావాల్సింది బీ పాజిటివ్, నో నెగటివ్స్ ప్లీజ్. ఒక రిలీజ్ డేట్ అండ్ ఒక మంచి సినిమానే ఆడియన్స్ కి కావాలి. సో 14th ఇట్ ఈస్ సంక్రాంతి వారసుడు వచ్చేస్తున్నాడు థియేటర్స్లోకి. ఈ సంక్రాంతి మాత్రం ఆడియన్స్ కి నిజంగా పండగే అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు అండ్ శ్రీకాంత్ గారు ఫర్ జాయినింగ్ అస్, అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సున్నితమే